హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డూ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బావుంటుంది. అటుకులు, పల్లీలతో చేసుకునే ఈ లడ్డు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయే హెల్తీ లడ్డు అని చెప్పొచ్చు. పిల్లలకు, పెద్దవాళ్ళకు రోజుకొకటి ఇచ్చినా ఎంతో ఆరోగ్యం అండి. స్కూల్‌కెళ్ళే పిల్లలకైతే స్నాక్స్ లాగా కూడా పెట్టొచ్చు. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అటుకులు మీరు ఇవే అని కాదండి. సన్న అటుకులైనా తీసుకోవచ్చు, లావు అటుకులైనా తీసుకోవచ్చు. ఏవైనా తీసుకోండి. సేమ్ క్వాంటిటీ ఒక కప్పుతో మెజర్ చేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లోనే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఈ విధంగా మనం చేయితో విరిస్తే విరిగిపోవాలనమాట. ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఇలానే ఉంచకుండా ప్లేట్‌లోకి తీసేసుకొని మళ్ళీ అదే ప్యాన్‌లోకి ఒక కప్పు అటుకులు వేసుకున్నాం కదా! అదే కప్పుతో ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. పల్లీలను కూడా లో ఫ్లేమ్‌లోనే బాగా వేపుకోవాలి. పల్లీలు లోపల వరకు బాగా వేగాలనమాట. అప్పుడే మనకు ఈ లడ్డూ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో, అందుకని లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారినాక పైన పొట్టు తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 2 కప్పులు తీసుకున్నాం కదా! ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు అటుకులు. దానికి సమానంగా 1:30 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇది అయితే మనకు స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. 1:30 కప్పు బెల్లం వేసుకొని, అరకప్పు నీళ్లు పోసుకొని, ఈ బెల్లం అంతా కరిగి వాటర్ లెవెల్‌లోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మరి మనకెలాంటి పాకం అవసరం లేదండి. జస్ట్ ఇలా వాటర్ లెవెల్‌లోకొస్తే సరిపోతుంది. చూసారు కదా! బెల్లం కంప్లీట్‌గా కరిగిపోయింది కదా! ఇలా మరిగినాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. అటుకులు, పల్లీలు పైన పొట్టు తీసేసి ఈ విధంగా తీసుకున్నానండి పల్లీలు. పల్లీల కలర్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. పల్లీలు ఈ విధంగా లోపల వరకు వేగితే ఇలా కలర్ వస్తుందనమాట. అప్పుడే మనకి లడ్డు టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు పల్లీలు, అటుకులు చల్లారిపోయాయి కదా! నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా అటుకులు వేసుకోవాలి. అటుకులను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు రవ్వ ఉంటుంది కదా! రవ్వలాగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాదు, అలా అని మరి బరకగా కాదండి. మనకు సన్న రవ్వ ఉంటుంది కదా! అలా వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్‌లోకి వేసేసుకుందాం. ఇలా మొత్తం అటుకుల పౌడర్ వేసుకున్నాక నెక్స్ట్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలను మధ్య మధ్య పల్సిచ్చుకుంటూ దీన్ని కూడా సేమ్ రవ్వలాగానే గ్రైండ్ చేసుకోవాలి. అటుకులను ఎలా గ్రైండ్ చేసుకున్నామో ఈ పల్లీలను కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అటుకుల మిశ్రమంలోకి వేసుకోవాలి. వేసుకొని ఈ 2 కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేయితో కలుపుకున్నా పర్వాలేదు. మీరు స్పూన్‌తో కలుపుకున్నా పర్వాలేదండి. 2 బాగా కలిసేలాగా కలిసిపోవాలనమాట. అలా కలిపేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. చూడండి ఇప్పుడు కలుపుకున్నాం కదా! దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన మనం పల్లీలను కూడా వేయించుకున్నాం కదా! అదే ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు ఇంకొంచెం కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. దీంట్లోకి బాదం, కాజు ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ముక్కలుగా. మరీ సన్నగా చేయొద్దండి. ఈ విధంగా ముక్కలుగా ఉండాలి. మనం చేసుకునేది లడ్డు కాబట్టి ఇలా ఉంటే మనకు తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ బావుంటుంది కాబట్టి, ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు. దీన్ని మిక్సీ పట్టొద్దు కొబ్బరిను తురుముకొని వేసుకోవాలి. మీరు ఇంకొంచెం లావుగా తురుముకొని వేసుకున్నా కూడా బావుంటుంది. ఈ కొబ్బరి తొందరగా వేగిపోతుంది కాబట్టి జస్ట్ ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా! వాటిని ఇలా స్ట్రెయినర్ ద్వారా వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వడగట్టుకోవాలి. ఆ వాటర్ మొత్తం దీంట్లోకి వేసేసుకొని ఈ వాటరు ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా కొంచెం మరగడానికి రాగానే మనం ఆల్రెడీ పల్లీల పొడి, అటుకుల పొడి ఉంది కదా! అది కలిపి పెట్టుకున్నాం కదా! అది వేసేసుకోవాలి. వేసుకొని ఉండలు కట్టకుండా కొంచెం ఫాస్ట్‌గా కలుపుకోవాలండి. లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. మీరు ఒకవేళ పొడి లేదనుకోండి మనం మిక్సీ పట్టేటప్పుడే ఇలాచీలు 2 వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా కలుపుతూ ఉండగానే పూర్తిగా దగ్గర పడుతుందండి. ఇలానే ఉండదు లూజుగా. చూడండి ఈ విధంగా దగ్గర పడుతూ ఉంటుంది. మనకు ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్కువ టైం పట్టదండి. చాలా తొందరగానే అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయినప్పుడు మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే ఉంచకూడదండి. ఉంచితే అది ఇంకాస్త గట్టిపడుతుంది. కాబట్టి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ప్లేట్‌లోకి వేసేసుకొని
అంతా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి ఇది వేడిగా ఉంది కాబట్టి ఉండలు చుట్టడానికి రాదు. సో, అందుకని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. ఆ లోపు మనకి ఇది పూర్తిగా చల్లారిపోతుంది. నేను ఇక్కడ 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలుగా చుట్టేసుకోండి సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇది గోరువెచ్చగానే ఉంది. మనకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. నేనైతే కొంచెం చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియంగా చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా చేయొచ్చు, లేదంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. పిల్లలకు స్కూల్‌కి స్నాక్స్ లాగా పెట్టాలంటే కొంచెం చిన్నగా చేయండి. చూడండి ఇలా మిగతావన్నీ కూడా సేమ్ సైజులో లడ్డూలు చుట్టేసుకోవడమే. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చాయి చూడండి. ఈ అటుకులు, బెల్లం, పల్లీలతో చేసే ఈ లడ్డు చాలా హెల్తీ అండి. పిల్లలకు, పెద్దవాళ్ళకు అందరికీ చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చాలా సింపుల్‌గా అయిపోయింది టేస్టీ లడ్డు. ఒక్కసారి చేసి పెట్టుకున్నారనుకోండి మనకు వారం రోజులైనా నిల్వ ఉంటాయి. డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందనేది కూడా ఫీడ్‌బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇయ్యడం కూడా అస్సలు మర్చిపోకండి. తప్పకుండా హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.